ఇప్పుడు నేను 2 ఒకే రకమైన బంతుల్ని తీసుకొని ఒకే ఎత్తులో పట్టుకొనున్నాను. మొదటి బంతిని అలాగే వదిలేశాననుకోండి, అది నేరుగా కింద పడిపోతుంది. ఇప్పుడు నేను రెండో బంతిని జారుడు బల్ల లాంటి దానిపై నుండి పడేస్తున్నాను. ఇప్పుడు కూడా బంతి కింద పడిపోతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 2 సందర్భాలలో గురుత్వాకర్షణ బలం ఏ బంతిపై ఎక్కువ పని చేస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందు మనం బంతిపై జరిగిన పనిని లెక్కించాలి. మనం ఇంతకు ముందు వీడియోలో పని సూత్రం తెలుసుకున్నాం కదా. ఏంటి? W=F/S అంటే ఒక వస్తువుపై జరిగిన పని అనేది ఆ వస్తువుపై ప్రయోగించిన బలము మరియు స్థానభ్రంశం యొక్క లబ్ధానికి సమానం. సరే, ఇప్పుడు ఈ 2 సందర్భాలలో పనిని లెక్కిద్దాం. బంతిపై ఏ బలం పనిచేస్తోంది? గురుత్వాకర్షణ బలం. మనకి తెలుసు కదా, గురుత్వాకర్షణ బలం ఎల్లప్పుడూ కింది వైపుకి పనిచేస్తుంది. ఒక వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలం mgకి సమానంగా ఉంటుంది. అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి m మరియు గురుత్వ త్వరణం g యొక్క లబ్ధానికి సమానంగా ఉంటుంది. మనం 2 ఒకేలాంటి బంతుల్ని తీసుకున్నాం కదా, కాబట్టి వాటి ద్రవ్యరాశి సమానంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఒకే ఎత్తు నుండి పడేసాం కాబట్టి వాటిపైన గురుత్వాకర్షణ బలం కూడా సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం Fకి బదులుగా mgని రాద్దాం. సరే, బలం సమానంగా ఉంది. మరి స్థానభ్రంశం సంగతి ఏంటి? మొదటి సందర్భంలో మనం బంతిని నేరుగా పడేశాం కాబట్టి ఈ సందర్భంలో స్థానభ్రంశం ఎత్తు అవుతుంది. ఈ ఎత్తుని మనం h అనుకుందాం. స్థానభ్రంశం sకి బదులుగా hని రాద్దాం. మొదటి బంతిపై జరిగిన పని mgh. సరే, ఇప్పుడు మనం రెండో సందర్భంలో ఏం చేశాం? బంతిని జారుడు బల్ల మీద నుంచి కింద పడేశాం. అంటే బంతి జారుడు బల్ల మీద ప్రయాణించింది. మనకు తెలుసు కదా, స్థానభ్రంశం అంటే వస్తువు ప్రయాణించినటువంటి దూరం. సరే, ఇప్పుడు మనం ఈ దూరాన్ని s అని అనుకుందాం. రెండవ బంతిపై జరిగిన పని mgs. s అనేది h కంటే ఎక్కువ కాబట్టి రెండో సందర్భంలోనే గురుత్వాకర్షణ ఎక్కువ పని చేసిందని మనం అనుకోవచ్చు. అవునా? సరే, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ రెండో సందర్భంలో గురుత్వాకర్షణ బలం కింది వైపుకుంది, మరి స్థానభ్రంశం వాలుగా ఉంది. అంటే ఇవి రెండు వేర్వేరు దిశల్లో ఉన్నాయి. మనం పని సూత్రం చెప్పినప్పుడు స్థానభ్రంశం బలం పనిచేస్తున్న దిశలోనే లెక్కించాలి. అవునా? మరి బలం మరియు స్థానభ్రంశం ఒకే దిశలో లేనప్పుడు పనిని ఎలా లెక్కించాలి? సరే, ఇప్పుడు మనం ఈ 2 సందర్భాల్ని మరికొంత వివరంగా తెలుసుకుందాం. మొదటి సందర్భంలో గురుత్వాకర్షణ బలం కిందకి పనిచేస్తోంది. బంతి కూడా నేరుగా కిందకే పడింది. సరే, ఇప్పుడు రెండో సందర్భం చూడండి. రెండో సందర్భంలో గురుత్వాకర్షణ బలం కిందకే పనిచేస్తోంది. బంతి మాత్రం ఒక కోణంలో వాలుగా కింద పడింది. దీని అర్థం ఏమిటి మరి? గురుత్వాకర్షణ బలం వస్తువులను కేవలం కిందికే కాకుండా ఇతర దిశలలో కూడా కదిలేలా చేసింది. అంటే త్వరణం చెందేలా చేసింది. అయితే ఈ రెండిటికి మధ్య ఒక తేడా ఉంది. ఏ సందర్భంలో బంతి వేగంగా త్వరణం చెందింది? మనం చిత్రాన్ని చూసి మొదటి సందర్భంలోనే బంతి వేగంగా త్వరణం చెందిందని చెప్పచ్చు. ఈ వీడియోని చూడండి. బంతిని వదిలేగానే కింద పడిపోయింది. ఇప్పుడు మనం అదే బంతిని బల్ల మీద నుంచి పడేస్తే నెమ్మదిగా కింద పడింది. సరే, ఇప్పుడు మీకు ఈ విషయం మరింత బాగా అర్థమవడానికి 2 పక్కపక్కన పెట్టి చూద్దాం. చూడండి, బంతి ఇక్కడ వేగంగా కింద పడిపోయింది, కానీ బల్ల మీద నుంచి నెమ్మదిగా కింద పడింది. చూసారా? నేరుగా పడే బంతి ఎంత వేగంగా కింద పడిందో, కానీ జారుడు బల్ల మీద బంతి చాలా నెమ్మదిగా కింద పడింది. ఇక్కడ త్వరణం చాలా తక్కువగా ఉంది. దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? త్వరణం నెమ్మదిగా ఉందంటే బంతిపై పనిచేస్తున్న గురుత్వాకర్షణ బలం యొక్క ప్రభావం తక్కువగా ఉందని చెప్పచ్చు. అంటే తక్కువ బలం, తక్కువ త్వరణం, అంతే కదా? అంటే గురుత్వాకర్షణకు ఈ వాలు దిశలో ప్రభావం ఉంది, కానీ అది నేరుగా కిందకు లాగేంత బలంగా లేదు. కాబట్టి ఒక కోణంలో గురుత్వాకర్షణ ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు మూడో సందర్భం చూద్దాం. ఈసారి బంతిని నేలపై అడ్డంగా జరపడానికి ప్రయత్నిద్దాం. గురుత్వాకర్షణ బలం బంతిని కిందకి లాగుతుంది, కానీ మనం బంతిని ముందుకు కదిలించాలని చూస్తున్నాం. మరేం జరుగుతుంది?
బంతి అస్సలు కదలదు. ఇప్పుడు చూడండి, నేను బంతిని ఈ విధంగా అడ్డంగా పెడితే నా చెయ్యి కొంచెం కదలడం వల్ల అది కదులుతోంది, కానీ నేల సమానంగా ఉంటే అది అక్కడే నిశ్చలంగా ఉంటుంది. అంటే ఈ సందర్భంలో గురుత్వాకర్షణ బలం ఆ బంతి కదలికపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. అంటే బంతిని అడ్డంగా త్వరణం చెందింపజేయడం లేదు. కాబట్టి అడ్డంగా ఉండే దిశలో గురుత్వాకర్షణ ప్రభావం 0. ఈ విషయాలన్నీ కేవలం గురుత్వాకర్షణ బలానికే కాదు, ఏ బలానికైనా వర్తిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఉదాహరణకి ఇల్లు తుడిచే మాప్ని తీసుకుందాం. మనం ఈ మాప్ని నేరుగా ముందుకు నెట్టామనుకోండి, అది ముందుకు కదులుతుంది, వేగంగా కదులుతుంది కదా. సరే, ఇప్పుడు మనం అదే మాప్ని ఒక కోణంలో పట్టుకొని నెట్టండి. అప్పుడు కూడా బలం దాన్ని ముందుకు కదిలేలాగా చేస్తుంది. అంటే ఇక్కడ బలం వాలుగా పనిచేస్తున్నా దానికి అడ్డంగా కదిలించే ప్రభావం ఉంది. కానీ మాప్ ఇప్పుడు ముందు కదిలినంత వేగంగా కదలడం లేదు. ఎందుకంటే మాప్ను నేరుగా నెట్టినప్పుడు వచ్చినంత త్వరణం ఇప్పుడు రాలేదు, ప్రభావం తగ్గింది. సరే, ఇప్పుడు మీరు అదే మాప్ని నేరుగా కిందకి నొక్కారనుకోండి, ఏమవుతుంది? అది అడ్డంగా కదులుతుందా? అస్సలు కదలదు. అంటే ఈ బలానికి అడ్డంగా కదిలించే ప్రభావం 0. కాబట్టి మనం ఈ విషయాలను చూసి ఏమర్థం చేసుకున్నాం? బలాలు ఇతర దిశలలో కూడా ప్రభావం చూపగలవు, కానీ బలానికి మరియు కదలికకు మధ్య కోణం పెరిగే కొద్దీ ఆ ప్రభావం తగ్గుతూ వస్తుంది. బలం మరియు కదలిక ఒకే దిశలో ఉన్నప్పుడు ప్రభావం అనేది గరిష్టంగా ఉంటుంది. కోణం పెరిగే కొద్దీ ప్రభావం తగ్గుతుంది. ఆ కోణం 90 డిగ్రీలు అంటే లంబంగా అయినప్పుడు ప్రభావం పూర్తిగా 0 అయిపోతుంది. దీని అర్థం ఏంటి? బలానికి లంబ దిశలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ దిశలో గురుత్వాకర్షణ ప్రభావం 0. కాబట్టి ఈ స్థానభ్రంశానికి కారణం గురుత్వాకర్షణ కాదు, అందువల్ల గురుత్వాకర్షణ చేసిన పని 0. ఇప్పుడు చివరి సందర్భంలో గురుత్వాకర్షణ బలం చేసిన పనిని ఆలోచిద్దాం. ఒక బంతిని తీసుకొని సమానంగా ఉన్న నేలపై పెడితే గురుత్వాకర్షణ దాన్ని కిందకి లాగుతుంది. ఇప్పుడు నేను ఆ బంతిని నెట్టి అడ్డంగా కదిలేలాగా చేశాను. ఇప్పుడు గురుత్వాకర్షణ చేసిన పని ఎంత? గురుత్వాకర్షణ బలానికి మరియు స్థానభ్రంశానికి మధ్య కోణం 90 డిగ్రీలు. మనం ఇందాక చూసినట్లు ఈ దిశలో గురుత్వాకర్షణ ప్రభావం 0. కాబట్టి స్థానభ్రంశానికి కారణం గురుత్వాకర్షణ కాదు, అందువల్ల గురుత్వాకర్షణ చేసిన పని 0. ఇప్పుడు ఒక వ్యక్తి తన తలపైన ఒక సూట్ కేసుని పట్టుకొని నిలబడున్నాడు అనుకోండి. ఇప్పుడు అతను ఆ సూట్ కేసును ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అయితే అతని బలం సూట్ కేసుపై ఎంత పని చేస్తోంది? మళ్ళీ 0. ఎందుకంటే అతను సూట్ కేసుపై బలాన్ని పైకి ప్రయోగిస్తున్నాడు, కానీ స్థానభ్రంశం ముందుకుంది. ఈ రెండు దిశలు లంబంగా ఉన్నాయి. కాబట్టి ఈ స్థానభ్రంశానికి అతని బలం కారణం కాదు, అందువల్ల జరిగిన పని 0. దీన్ని బట్టి మనకేమర్థమైంది? బలం మరియు స్థానభ్రంశం ఒకదానికొకటి లంబంగా ఉంటే ఆ బలం చేసిన పని 0. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ విషయాలన్నీ వీడియో మొదట్లో బంతిని బల్లపై నుంచి కింద పడేస్తే బంతిపై జరిగిన పనిని లెక్కించడానికి అవసరమవుతాయి. సరే, ఇప్పుడు మనం బంతి వాలుగా కాకుండా ఒక మెట్ల మార్గంలో కిందకు వస్తోందని అనుకుందాం. అంటే ఈ విధంగా కొంచెం ముందుకు కిందకు ఈ విధంగా వస్తుంది అనుకుందాం. ఇది ఇలా జరగడం లేదు, కానీ ఈ సందర్భంలో మనం పనిని లెక్కిస్తే అది మనకు జారుడు బల్లలో ఏ విధంగా పడిందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణంలో జరిగిన పని ఎంత? మళ్ళీ మనం బలం ఇంటూ స్థానభ్రంశం అని అనుకుంటే బలం ఇక్కడ mg అని మనకు తెలుసు. మరి స్థానభ్రంశం ఎంత? ఈ మొత్తం మెట్ల దూరాన్ని తీసుకోవాలా? అవసరం లేదు, ఎందుకంటే బంతి అడ్డంగా కదిలినప్పుడు గురుత్వాకర్షణ ఏ పని చేయడం లేదని మనం తెలుసుకున్నాము. అడ్డంగా కదిలిన స్థానభ్రంశాలను మనం వదిలేయచ్చు, అవి సూత్రంలోకి రావు. బంతి నిలువుగా కిందకు కదిలినప్పుడు మాత్రమే గురుత్వాకర్షణ పనిచేస్తుంది. ఆ స్థానభ్రంశమే మనం లెక్కలోకి తీసుకోవాలి. సరే,
మరి ఈ మొత్తం నిలువు స్థానభ్రంశం ఎంత? ఈ చిన్న చిన్న నిలువు దూరాలన్నింటినీ మనం కలిపితే మనకేమొస్తుంది? సరిగ్గా బంతి మొత్తం ఎంత ఎత్తు నుండి కింద పడిందో ఆ మొత్తం ఎత్తు వస్తుంది. కాబట్టి ఈ మెట్ల సందర్భంలో జరిగిన పని కూడా MGHA. అంటే బంతి నేరుగా కింద పడినా లేదా మెట్ల మీద నుంచి కిందకు దిగినా గురుత్వాకర్షణ చేసిన పని సమానంగా ఉంది. కానీ మన ప్రశ్న మెట్ల గురించి కాదు కదా, బంతి జారుడు బల్లపై నుంచి కింద పడినప్పుడు జరిగిన పని గురించి కదా. సరే, ఇప్పుడు ఈ మెట్లు చాలా పెద్దవిగా కాకుండా చాలా చిన్న చిన్నగా ఉన్నాయని అనుకుందాం. మళ్ళీ బంతి ముందుకు కిందకు ఈ విధంగా వస్తుంది కదా, అప్పుడు జరిగిన పని ఎంత? మళ్ళీ MGHA. అంటే బంతి అడ్డంగా జరిగిన స్థానభ్రంశం లెక్కలోకి రాదు. లంబ దిశలో గురుత్వాకర్షణకు ప్రభావం ఉండదని మనకు తెలుసు కదా. కేవలం నిలువు దిశలో అంటే బలం దిశలో జరిగిన స్థానభ్రంశాలనే కలపాలి. ఈ చిన్న చిన్న నిలువు స్థానభ్రంశాలన్నీ కలిపితే మళ్ళీ మనకు మొత్తం ఎత్తు HA వస్తుంది. ఇప్పుడు మనం మెట్లను ఇంకొంచెం చిన్నగా చేసిన గురుత్వాకర్షణ చేసే పని మాత్రం మారదు. ఇంకొంచెం చిన్నగా చేసిన పని మారడం లేదు. మనం ఇదే విధంగా ఈ మెట్లను ఇంకా చిన్నవిగా చేస్తూ పోతే ఆ బంతి కదలిక చాలా నునుపుగా మారుతుంది. చివరికి ఈ మెట్ల మార్గం మన నునుపైన జారుడు బల్లలాగే తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పచ్చా, మనం జారుడు బల్లలో గురుత్వాకర్షణ చేసిన పని MGHA. అంటే రెండు సందర్భాల్లోనూ గురుత్వాకర్షణ చేసిన పని సమానం. సరే, ఇప్పుడు మనం బంతిని కొంచెం వంకర మార్గంలో కింద పడేద్దాం. ఇప్పుడు కూడా బంతిపై గురుత్వాకర్షణ బలం చేసిన పని MGHA. సరే, ఇప్పుడు మళ్ళీ మనం బంతిని ఇంకాస్త వంకర మార్గంలో కింద పడేద్దాం. అప్పుడు కూడా గురుత్వాకర్షణ చేసిన పని MGHA. అంటే మనం ఎంత వంకర మార్గాన్ని కూడా అనంతమైన చిన్న మెట్లుగా ఊహించుకోవచ్చు కదా. అంటే కేవలం నిలువు స్థానభ్రంశాలే లెక్కలోకి వస్తాయి. వాటి మొత్తం మళ్ళీ HA అవుతుంది. కాబట్టి ఎంత సంక్లిష్టమైన మార్గంలో వచ్చినా గురుత్వాకర్షణ చేసే పని MGH మాత్రమే. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? బంతి ఏ దారిలో ప్రయాణించిందనే దానిపై గురుత్వాకర్షణ చేసే పని ఆధారపడి ఉండదు. అది కేవలం ఎంత ఎత్తుకు కిందకి దిగిందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది, మార్గంపై కాదు. మనం లెక్కలు చేస్తున్నప్పుడు ఏదైనా వస్తువు ఒక సంక్లిష్టమైన మార్గంలో కదిలినప్పుడు గురుత్వాకర్షణ చేసిన పనిని లెక్కించమంటే మనం ఆ మార్గం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం బలం mg ఇంటూ ఎత్తు అని వేస్తే సరిపోతుంది. సరే, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? కొన్ని రోజువారీ ఉదాహరణల ద్వారా బలాలు ఇతర దిశలలో కూడా ప్రభావం చూపిస్తాయని తెలుసుకున్నాం కదా. బలం దిశలోనే గరిష్ట ప్రభావం ఉంటుంది. బలానికి కదలికకు మధ్య కోణం పెరిగే కొద్దీ ప్రభావం తగ్గుతుంది. ఆ కోణం 90 డిగ్రీలు అయినప్పుడు ప్రభావం 0 అవుతుంది. లంబ దిశలో బలాలకు ఎలాంటి ప్రభావం ఉండదు. అందువల్ల బలం మరియు స్థానభ్రంశం లంబంగా ఉంటే జరిగే పని 0. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఒక బంతి కొంత ఎత్తు నుండి కింద పడినప్పుడు అది నేరుగా పడినా వంకర దారిలో పడినా అది ప్రయాణించిన మార్గంతో సంబంధం లేకుండా గురుత్వాకర్షణ చేసే పని సమానంగా ఉంటుందని కనుక్కున్నాం. పని ఈక్వల్ టు గురుత్వాకర్షణ బలం ఇంటూ ఎత్తు h. దీన్ని నిరూపించడానికి మనం ఆ వంకర మార్గాన్ని చిన్న చిన్న మెట్లుగా ఊహించుకున్నాం. అడ్డంగా జరిగిన స్థానభ్రంశాలకు పని 0 కాబట్టి వాటిని వదిలేశాం. కేవలం నిలువు స్థానభ్రంశాలను మాత్రమే కలిపాము. ఆ మొత్తం ఎత్తు hకు సమానమైంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గురుత్వాకర్షణ చేసిన పని మార్గంపై ఆధారపడదు. కేవలం అది పడిన నిలువు ఎత్తుపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.